Good afternoon, students. In my last video, I was explaining about concept of activity and activity quotients. In this video, I would like to explain about different determination methods of activity and activity quotient. That is vapor pressure method. On going to this method, first we determine the activity of the solvent. So activity of the solvent determine చేయడం కోసం suppose consider vapor pressure of the solvent be P1 and vapor pressure of the pure solvent is P1 naught. Suppose vapor pressure is not too high, మన కన్వీనియన్స్ కోసం vapor pressure అనేది చాలా తక్కువగా ఉంది. నాట్ టూ హై మీన్స్ అది తక్కువ ఉండొచ్చు, లో కండిషన్లో ఉండొచ్చు, మోడరేట్గా ఉండొచ్చు, హైగా అయితే లేదు. నాట్ టూ హై అని తీసుకుంటే కనుక ఆ కండిషన్కి వచ్చేసరికి నాట్ వేపర్ ప్రెజర్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రెజర్. ఇది అప్పుడు ఏం ఎగ్జిబిట్ చేస్తుంది? సాల్వెంట్ వేపర్ ప్రెజర్ లో మీన్స్ అది ఐడియల్ గ్యాస్ కండిషన్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో అందుకే మనం ఇక్కడ వేపర్ బిహేవ్స్ లైక్ ఐడియల్ గ్యాసెస్ అని చెప్తాం. ఆ కండిషన్లో ఐడియల్ గ్యాస్ కండిషన్ని ఎగ్జిబిట్ చేసింది అంటే మనం ఫ్యూగిసిటీ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? ఇన్ దట్ పర్టికులర్ కేస్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యూగిసిటీస్ ఆఫ్ ది సాల్వెంట్ అని తీసుకోవచ్చు. మనం ఇక్కడ కండిషన్స్లో ఏ కండిషన్ అప్లై చేస్తే ఇది వచ్చిందమ్మా? ఐడియల్ గ్యాస్ కండిషన్ అప్లై చేస్తే వచ్చింది. ఐడియల్ గ్యాస్ కండిషన్ ఎందుకు అప్లై చేస్తాం? ఎందుకంటే వేపర్ ప్రెజర్ నాట్ టూ హై అని తీసుకోవడం వల్ల ఐడియల్ గ్యాస్ కండిషన్ని అప్లై చేస్తాం. సో ప్రెజర్ రేషియో P1, అలానే ప్యూర్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ది సాల్వెంట్ P1, వేపర్ ప్రెజర్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ P1 నాట్. ఆ రెండింటి యొక్క రేషియో మనం ఇలా ఇండికేట్ చేసాం P1/P1 నాట్ అని. అలానే మనం ఐడియల్ గ్యాస్ కండిషన్ దగ్గర ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యూగిసిటీ కదా. సో ప్రెజర్ ఈక్వల్స్ టు ఫ్యూగిసిటీ అని చెప్తాం. సో P1/P0 ఈజ్ ఈక్వల్స్ టు F1/F1 నాట్. మనకు ఆల్రెడీ ఏం కండిషన్ తెలుసు? F1/F0 ఈజ్ ఈక్వల్స్ టు యాక్టివిటీ అని తెలుసు కదమ్మా. సో డైరెక్ట్గా P1/P0 ఈజ్ ఈక్వల్స్ టు F1/F1 నాట్ ఈజ్ ఈక్వల్స్ టు A అని తీసుకోవచ్చు. మన ఏమేంటి ఫైనల్గా డిటర్మైన్ ది యాక్టివిటీ అండ్ యాక్టివిటీ కోషియంట్ ఫ్రమ్ వేపర్ ప్రెజర్ మెజర్మెంట్. సో యాక్టివిటీ డిటర్మైన్ చేయగలిగాం కదా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఎలా డిటర్మైన్ చేయగలిగాం? ఇక్కడ మనకి ప్రెజర్ వాల్యూస్ని రిప్లేస్ చేస్తే ఫైనల్లీ వీ గెట్ యాక్టివిటీ. సో ఫ్రమ్ వేపర్ ప్రెజర్ మెథడ్ యాక్టివిటీ ఆఫ్ ది సాల్వెంట్ డిటర్మైన్డ్. అలానే యాక్టివిటీ ఆఫ్ ది సొల్యూట్ కూడా డిటర్మైన్ చేయొచ్చు. ఈ యాక్టివిటీ ఆఫ్ ది సొల్యూట్ డిటర్మైన్ చేయడం కోసం మనం తీసుకున్న సొల్యూట్ ఏదైతే ఉందో అది వాలటైల్ కండిషన్లో ఉంది అని తీసుకుందాం. మనం సాల్వెంట్లో ఎలా అయితే యాక్టివిటీని తీసుకున్నామో, యాక్టివిటీ ఈజ్ డైరెక్ట్ రిలేషన్ విత్ ప్రెజర్ అని ఎలా అయితే తీసుకున్నామో వేపర్ ప్రెజర్ అని. ఇక్కడ ప్రెజర్ అంటే వేపర్ ప్రెజర్ అమ్మో, ప్రెజర్ అన్న ఈ కండిషన్లో వేపర్ ప్రెజర్ అన్న ఒకటే. అలానే ఇక్కడ సొల్యూట్కి వచ్చేసరికి కూడా మనం ప్రెజర్ యాక్టివిటీ రిలేషన్ తీసుకుందాం లైక్ సాల్వెంట్. సో మీకు ఆల్రెడీ తెలుసు యాక్టివిటీ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. యాక్టివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్ అని చెప్పుకుంటాం. ఆ ప్రపోర్షనల్ సింబల్ని తీయడం కోసం ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తాం. సో యాక్టివిటీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఇంటూ ప్రెజర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. మనం దీన్ని సొల్యూట్కి అప్లై చేస్తున్నాం కనుక సపోజ్ మనం ఆల్రెడీ ఇందాక సాల్వెంట్కి అప్లై చేస్తాం కదా. దీని యొక్క యాక్టివిటీ A1 అని తీసుకుంటే కనుక సొల్యూట్ యాక్టివిటీ A2 అని తీసుకుందాం. సో A2 రిప్రజెంట్స్ యాక్టివిటీ ఆఫ్ ది సొల్యూట్ అండ్ P2 రిప్రజెంట్స్ వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూట్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ది సొల్యూషన్. హియర్ P2 రిప్రజెంట్స్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ది సొల్యూషన్. ఎందుకంటే మనకి సొల్యూషన్లోనే కదా సొల్యూట్ ప్రజెంట్ అయి ఉంటుంది, అందుకని సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజర్ని కన్సిడర్ చేసుకోవాలి. ఇందాక సాల్వెంట్కి వచ్చేసరికి సాల్వెంట్ని కన్సిడర్ చేసుకోవాలి కనుక సాల్వెంట్ గురించి కన్సిడర్ చేసుకోవాలి, అక్కడ సొల్యూషన్ గురించి మాట్లాడడం. దెన్ A2 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P2 ఈ రిలేషన్ యూజ్ చేస్తే కనుక. సో
ఈ ప్రపోర్షనల్ సింబల్ని తీసేస్తే కనుక A2 ఈజ్ ఈక్వల్స్ టు KP2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఇక్కడ K అంటే కాన్స్టెంట్, K మీన్స్ కాన్స్టెంట్. దాన్ని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనొచ్చు, లేకపోతే కాన్స్టెంట్ అనొచ్చు. సపోజ్ A2 రిప్రజెంట్స్ యాక్టివిటీ ఆఫ్ ది సొల్యూట్, ఆల్రెడీ తెలిసిందే. X2 ఈజ్ ది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్. P2 డాష్ ఈజ్ ది పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ది సొల్యూట్. మనకి యాక్టివిటీకి అలానే పార్షియల్ వేపర్ ప్రెజర్కి రిలేషన్ ఏంటంటే ఈ రిలేషన్గా చెప్పచ్చు. ఇక్కడ మనకి A2 ఈజ్ ఈక్వల్స్ టు KP2 అవుతుందమ్మా కండిషన్. ఈ కండిషన్ ఎలా వచ్చిందంటే మీరు ఇప్పటి వరకు ఇది ఎలా అయితే అప్లై చేశారో ఇక్కడ P2 మీన్స్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ది సొల్యూషన్. అలానే మనం పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ది సొల్యూట్ని కన్సిడర్ చేసుకుంటే కనుక A2 ఈజ్ ఈక్వల్స్ టు KP2 డాష్ అవుతుంది. ఇందాకడ కేసులో ఇక్కడ K కాన్స్టెంట్ ఎలా అవుతుంది, ఇక్కడ కూడా K మీన్స్ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ ఆ K ఈ K కూడా బోత్ సేమ్, ఎందుకంటే మనం సేమ్ సొల్యూషన్కి అప్లై చేస్తున్నాం కనుక బోత్ ఆర్ సేమ్. ఇక్కడ నెక్స్ట్ X2 ఈజ్ నథింగ్ బట్ మోలార్ కాన్సన్ట్రేషన్. మనకి ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ అని చెప్పుకున్నాం కదమ్మా. మోలార్ కాన్సన్ట్రేషన్ యూనిట్స్ మనం ఎలా మెజర్ చేయొచ్చు? మోలార్ కాన్సన్ట్రేషన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ నార్మాలిటీ, మొలారిటీ, మోల్ ఫ్రాక్షన్. సో మనం ఇక్కడ మన కన్వీనియన్స్ కోసం మోల్ ఫ్రాక్షన్ని యూజ్ చేసుకున్నాం. సో A2 ఈజ్ ఈక్వల్స్ టు KP2 డాష్ అవుతుంది. అలానే మనం లాస్ట్ యాక్టివిటీ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం ఏంటంటే యాక్టివిటీ ఈజ్ ఈక్వల్స్ టు యాక్టివిటీ ఈజ్ సేమ్ రిలేషన్ విత్ మోలార్ కాన్సన్ట్రేషన్. అది సేమ్ రిలేషన్ ఎప్పుడు కలిగి ఉండదంటే ఇన్ ది కేస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్. కానీ మనం తీసుకుంటే నార్మల్ సొల్యూషన్ కనుక ఈ కండిషన్లో యాక్టివిటీ ఈజ్ సిమిలర్ టు మోలార్ కాన్సన్ట్రేషన్. మోలార్ కాన్సన్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ మనం ఈ కేసులో మోల్ ఫ్రాక్షన్ తీసుకున్నాం. సో ఈ రెండింటి నుంచి మనం దీన్ని ఈక్వేట్ చేస్తే కనుక ఇది ఎలా ఉంది? A ఈక్వల్స్ టు B ఈక్వల్స్ టు Cలా ఉంది. సో దాని నుంచి A ఈక్వల్స్ టు B ఈక్వల్స్ టు C కదమ్మా, ఈ రెండింటి కూడా ఈక్వల్ చేయొచ్చు కదా. సో X2 ఈక్వల్స్ టు KP2 డాష్, దాని నుంచి K ఈక్వల్స్ టు X2 బై P2 డాష్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. మనకు ఆల్రెడీ ఈక్వేషన్ 3 ఏం తెలుసు? A2 ఈజ్ ఈక్వల్స్ టు KP2 అని తెలుసు. సో దానిలో K వాల్యూని దీని నుంచి రిప్లేస్ చేస్తే A2 ఈజ్ ఈక్వల్స్ టు K ప్లేస్లో X2 బై P2 డాష్ ఇంటూ P2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 5. దిస్ ఈజ్ ఈక్వేషన్ 5. A2 ఈజ్ ఈక్వల్స్ టు X2 బై P2 డాష్ ఇంటూ P2. ఈ ఈక్వేషన్ 5 నుంచి మనం ఏం చెప్పచ్చు? A2 మీన్స్ యాక్టివిటీ ఆఫ్ ది సొల్యూట్ అని తెలుసు. సో యాక్టివిటీ ఆఫ్ ది సొల్యూట్ డిటర్మైన్ చేయాలి అంటే కనుక మనకి పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ తెలియాలి, పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూట్ తెలియాలి, అలానే వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ తెలియాలి. కానీ మనకి వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ P2తో కంపేర్ చేస్తే పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూట్ వచ్చేసరికి చాలా లెస్ అమౌంట్లో ఉంటుంది, ఎందుకంటే ఇది డైల్యూట్ సొల్యూషన్ అవుతుంది కనుక. సో చాలా వెరీ లో వాల్యూ ఉండడం వల్ల మనకి ఈ కండిషన్లో ఈ యాక్టివిటీ ఆఫ్ సొల్యూట్ డిటర్మినేషన్ మెథడ్లో మనకి A2 వాల్యూని డిటర్మైన్ చేయలేము. డిటర్మైన్ చేసినా కానీ మనకి ఎగ్జాక్ట్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూతో ఈక్వల్ కాదు థియరిటికల్ వాల్యూ. సో ఇప్పుడు కూడా మనకి ప్రాక్టికల్ చేశాక థియరిటికల్ వాల్యూ, ఎక్స్పెరిమెంటల్ వాల్యూ సేమ్గా రావాలి కదా. కానీ ఇన్ దిస్ కేస్ వీ డోంట్ హ్యావ్ సేమ్ రిజల్ట్స్. సో అందుకనే మనం ఈ మెథడ్ని ఎక్కువగా యూజ్ చేయము. సో వేపర్ ప్రెజర్ మెథడ్ ఈజ్ నాట్ యూజ్ ర్యాపిడ్లీ. సో ఈ మెథడ్ని యూజ్ చేయట్లేదు అంటే కనుక దీనికి ఫర్దర్గా నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఇంకో మెథడ్ వేరే మెథడ్ వచ్చే ఉంటుంది కదా, అదే బెటర్ మెథడ్ వచ్చేసరికి గిబ్స్-డూహెమ్ ఈక్వేషన్. సో ఫ్రమ్ గిబ్స్-డూహెమ్ ఈక్వేషన్ we determined activity and activity quotient finally. Thank you.